ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 41వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. అప్పుడతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారు అని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చేవానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెబుతూ మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చాడని చెప్పాడు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందారు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడడానికి ప్రవచించడానికి మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరములోకి వెళ్లి ప్రసంగిస్తూ దేవుని రాజ్యమును గూర్చి తర్కిస్తూ ఒప్పిస్తూ ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాడు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషిస్తున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అనే ఒకని పాఠశాలలో తర్కిస్తూ వచ్చాడు. 2 ఏండ్ల వరకు ఇలా జరిగింది. గనుక యూదులేమీ గ్రీసు దేశస్థులేమీ ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యం విన్నారు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనా నడికట్లైనా రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాయి, దయ్యాలు కూడా వదిలిపోయాయి. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులు అయిన కొందరు యూదులు పౌలు ప్రకటించే యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేస్తున్నాము అనే మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించడానికి పూనుకున్నారు. యూదుడైన స్కెవా అనే ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేస్తున్నారు. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరు అని అడుగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాడు. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగింది. గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడింది. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకున్నారు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలైంది. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయ్య దేశముల మార్గమున వచ్చి
యెరూషలేమునకు వెళ్లాలని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడా చూడాలని అనుకున్నాడు. అప్పుడు తనకు పరిచర్య చేసేవారిలో తిమోతి, ఎర్రస్తు అనే వారినిద్దరినీ మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉన్నాడు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగింది. ఎలాగనగా, దేమేత్రి అనే ఒక కంసాలి ఆర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించడం వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగచేస్తున్నాడు. అతడు వారిని అట్టి పనిచేసే ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగా జరుగుతున్నదని మీకు తెలుసు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియాయందంతటా బహుజనమును ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవడమే కాక, మహాదేవి అయిన ఆర్తెమిదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియాయందంతటా భూలోకమందు పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోతుందని భయం తోస్తున్నదని వారితో చెప్పాడు. వారు విని రౌద్రముతో నిండిన వారై, ఎఫెసీయుల ఆర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేశారు. పట్టణము బహు గలిబిలిగా ఉన్నది. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయిని, అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడ్డారు. పౌలు జనుల సభ వద్దకు వెళ్లదలిచాడు కాని శిష్యులు వెళ్లనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని వద్దకు వర్తమానము పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతన్ని వేడుకున్నారు. ఆ సభ గలిబిలిగా ఉన్నది గనుక కొందరీలాగున కొందరాలాగున కేకలు వేశారు. తాము ఎందు నిమిత్తము కూడుకున్నారో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు తోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదటికి తెచ్చారు. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకోవాలని ఉన్నాడు. అయితే అతడు యూదుడని వారు తెలుసుకునినప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల ఆర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేశారు. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము ఆర్తెమి మహాదేవికి, ద్యుపతి వద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదీ ఆతురపడి చేయకుండడం ఆవశ్యకం. మీరు ఈ మనుష్యులను తీసుకొని వచ్చారు. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషించనూ లేదు. దేమేత్రికి అతనితో కూడా ఉన్న కంసాలులకు ఎవని మీదనైనా వ్యవహారమేదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుతున్నాయి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చు. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చెయ్యాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమవుతుంది. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెస్తారేమో అని భయమవుతున్నది. ఇలా గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అన్నాడు. అతడు ఈలాగు చెప్పి సభను ముగించాడు. ప్రియశ్రోతలు, ఈ 19వ అధ్యాయంలో పౌలు చేసిన 3వ సౌవార్తిక యాత్ర రాయబడింది. 18వ అధ్యాయం 23వ వచనంతోనే ఈ యాత్రకు ప్రారంభం జరిగింది. పౌలు అంతియోకు నుండి బయలు వెళ్లాడు, ఎఫెసుకు వచ్చాడు. 2 సంవత్సరాలు తూరన్ను అనే స్నేహితుడి బడి ఉంటే అందులోనే అనేకులను కలుసుకున్నాడు, వాక్యం ప్రకటించాడు. పౌలు చేసిన అద్భుతాల మూలంగా యూద ప్రజలలో గొప్ప ప్రతిఘటన లేచింది. దెమెత్రి అనే స్వర్ణకారుడు పౌలు ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. అక్కడి పట్టణ కార్యాలయం గుమాస్తా
వారిని సమాధానపరిచి పై అధికారులకు అప్పీలు చేసుకోండి అని సలహా ఇచ్చాడు. పౌలు ఎఫెసుకు రావడం ఇది రెండోసారి. అంతకు ముందే అపొల్లో అక్కడికి వెళ్ళాడు. అపొల్లోకు క్రీస్తు మరణ పునరుత్థానములను గురించి చెప్పింది అకులా ప్రిస్కిల్లా. అతడు యోహాను బాప్తిస్మమును గురించి మాత్రమే ఎరుగును. పరిశుద్ధాత్మను గురించిన అనుభవం అతనికి లేదు. పౌలు ఈ విషయం పసికట్టాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను స్వీకరించారా అని పౌలు వారిని అడిగాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి కూడా మాకు తెలియదు అన్నారు వారు. యోహాను బాప్తిస్మము వరకే వారు వచ్చారు. యేసు ప్రభువు మరణ పునరుత్థానముల విశిష్టత, పెంతెకోస్తు సంఘటన మొదలైన ముఖ్యాంశాలు వారికి తెలియని సత్యాలు. వీరు బాప్తిస్మము పొందిన వారే కాని రక్షించబడిన వారు కారు. వారు రక్షించబడిన వారు కారు గనుక పరిశుద్ధాత్మను పొంది ఉండలేదు. క్రీస్తును నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ చేత నూతన జన్మ పొందిన వారవుతున్నారు. పరిశుద్ధాత్మ వారిలో ఉంటాడు. దేవుని ఆత్మ చేత వారు ముద్రించబడతారు. దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు శరీరములోకి బాప్తిస్మము పొందిన వారవుతున్నారు. ఎఫెసీయులు ఇట్టి అనుభవం పొంది ఉండలేదు. పౌలు ఈ విషయాన్ని కనుగొన్నాడు. పౌలు సందేశం విని అనేకులు అక్కడికక్కడే రక్షించబడ్డారు. యోహాను బాప్తిస్మము మారుమనస్సు కొరకైన బాప్తిస్మము. యేసు రాకడ కోసమై సిద్ధపాటుగా యోహాను బాప్తిస్మమిచ్చాడు. ఇప్పుడైతే ప్రజలు క్రీస్తు వైపు తిరిగి రక్షించబడతారు. అపొల్లో బోధ వలన వారు రక్షించబడలేదు. వారికి బోధ చేసిన అపొల్లోకు పరిశుద్ధాత్మ సంగతే తెలియదు. కొరింతులో కంటే పౌలు ద్వారా ఎఫెసులో ఇంకా గొప్ప సేవ జరిగింది. 12 పురుషులు అక్కడే పరిశుద్ధాత్మ అనుభవం పొందారు. అన్య భాషలలో వారు సువార్త ప్రకటించారు. పట్టణమంతటికీ ఈ విధంగా సువార్త అందింది. స్వభాష అన్యభాష అని లేదు. అన్ని భాషలలో వారికి క్రీస్తు సువార్త ప్రకటించబడింది. 3 నెలలు పౌలు ఎఫెసులోనే ఉండి సేవ చేశాడు. అయితే కొందరు కఠిన హృదయులు సువార్తను వ్యతిరేకించారు. పౌలు బహిరంగంగా మాట్లాడడం మానేశాడు. ఒక పాఠశాలలో తన శిష్యులతో కలిసి వచ్చిన వారికి సువార్త ప్రకటించాడు. అది తురన్ను అనే వ్యక్తికి చెందిన పాఠశాల. ఆ బడి ఎఫెసీ పౌరుల పిల్లల కోసం నిర్వహించబడుతుంది. వారి తరగతుల మధ్య విరామ సమయం ఉంటుంది. అప్పుడు పౌలు సువార్త ప్రకటించాడు. రోజుకు 2-3 గంటలు ఆ విధంగా సువార్త ప్రకటించాడు. 2 సంవత్సరాలు పౌలు ఆ విధంగా అనేకులకు వాక్యమందలి సత్యాలను పలు విధాలుగా ప్రకటించాడు. యూదులు, గ్రీసు దేశస్థులు అందరూ యేసు ప్రభువును గురించి విన్నారు. కొందరు విశ్వాసముంచి రక్షించబడ్డారు. ఈ సందర్భంలోనే కొలసీ సంఘం ఆవిర్భవించింది. తురన్ను పాఠశాలలో ప్రకటించబడిన వాక్యం ఎంతగా ఫలించిందో చూడండి. పౌలు స్వయంగా ఆ సంఘాలను సందర్శించి ఉండలేదు. అయినా తురన్ను బడిలో తాను ప్రకటించిన సువార్తే ఆ పని చేసింది. 1 కొరింథీ 16వ అధ్యాయం 7-9 వచనం వరకు పౌలు ఏమి రాశాడు? ప్రభువు సెలవైతే మీ వద్ద కొంతకాలము ఉండ నిరీక్షిస్తున్నాము గనుక ఇప్పుడు మార్గములో మిమ్ములను చూడడానికి నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఎదిరించేవారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంటాము. గమనించారా? ఎఫెసులో ఉండి పౌలు చేసిన ఈ గొప్ప సేవ ద్వారా చిన్నాసియాలో 7 సంఘాలు ఉనికిలోకి వచ్చాయి. అద్భుతం అంటే శక్తిభరితమైన కార్యము అని అర్థం. పౌలు ద్వారా దేవుడు శక్తిగల మహాకార్యాలెన్నో చేశాడు. పౌలు చేత చేయించాడు. అపొస్తలిక వరాలను పౌలు ప్రయోగించాడు. ఎఫెసులో పెద్ద దేవతాలయం ఉంది. డయానా దేవతా విగ్రహానికి ఎడతెగకుండా పూజలు జరుగుతాయి. పౌలు చేసిన సేవలో
రోగులకు స్వస్థత కలిగింది, దయ్యాలు పారిపోయాయి. పౌలు ముఖం తుడుచుకున్న చేతి గుడ్డలను తెచ్చుకున్న కొందరు రోగులకు స్వస్థత కలిగింది. చేతి గుడ్డలను ప్రార్థించి ఇవ్వడం కాదు, పౌలు వారికి చేతిగుడ్డలను పంచిపెట్టలేదు. ఆయన ముఖం తుడుచుకొని పారేసిన చేతిగుడ్డలను వారే పట్టుకుపోయారు. అన్య పద్ధతుల వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు దేవుడు ఈ కార్యం జరిగించాడు. ఇది చూచి మాంత్రికులు కొందరు ఈ పద్ధతిని అనుకరించాలని చూచారు. పౌలు ప్రకటించే యేసు తోడు అంటూ దయ్యాలను ఉచ్చాటన చేసి వెళ్లగొట్టడానికి పూనుకున్నారు. స్కెవా అనే ప్రధాన యాజకునికి 7 కొడుకులు. వీరు యాజకులే. వారు ఇదే పద్ధతి వాడితే అది ఎదురు తన్నింది. దయ్యానికి యేసు ఎవరో, ఆయన శక్తి ఎంత గొప్పదో తెలుసు. పౌలును ఆయన అపోస్తలిక శక్తిని దయ్యమూ ఎరుగును. మరి వీరెవరు? దయ్యం వారి మీదికి ఎగబడి ఆ 7 2 లొంగదీసింది. వారు దిగంబరులై గాయాలు తగిలి పారిపోయారు. అందరూ ఈ వార్త విని బహుగా భయపడ్డారు. విశ్వసించిన వారు పశ్చాత్తప్తులై వచ్చి ప్రభువును అంగీకరించారు. యేసు నామము ఘనపరచబడింది. ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఎఫెసు పట్టణమంతా ఈ వార్తతో దిగ్భ్రాంతి చెందింది. మంత్రతంత్రాలకు సంబంధించిన గ్రంథాలను తెచ్చి గుట్టగా పడేసి దహనం చేశారు. ఆ గ్రంథాలను లెక్క చూస్తే వాటి వెల 50,000 వెండి నాణెములైంది. పౌలు తిమోతిని, ఎరస్తును మాసిదోనియకు పంపాడు. తాను ఆసియాలో కొంతకాలమున్నాడు. పౌలు రోముకు వెళ్లాలని ఆశించాడు. పౌలు ఇక్కడి నుండే కొరింథీయులకు ఉత్తరం రాశాడు. 23వ వచనం, ఆ కాలమున క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగింది. క్రీస్తు మార్గం అంటే క్రైస్తవం అని అర్థం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఎఫెసులో ఉన్న డయానా దేవతకు ఎంతో ప్రచారం ఉంది. ఆర్తెమిదేవి డయానా విగ్రహం బ్రహ్మాండమైంది. డయానా వెండి విగ్రహాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. అది పెద్ద వ్యాపారం. పౌలు బోధల మూలంగా వారి వ్యాపారం దెబ్బతిన్నది. దేమేత్రి ఒక స్వర్ణకారుడు. విగ్రహాలు దేవుళ్లు కానేరవని ఆసియాయందు అంతటా పౌలు బోధ చేస్తున్నాడు. ఆర్తెమిదేవికి ఇది అపచారం. అంతేకాదు, మన నోటి దగ్గరి కూడు కాస్తా పోతోంది అని దేమేత్రి తన వృత్తికి చెందిన వారిని కూడదీసి వారి ఉద్రేకాన్ని రెచ్చగొట్టాడు. జయం, ఆర్తెమి మహాదేవికి జయం అంటూ అందరూ కేకలు పెట్టారు. గాయి, అరిస్తర్కు అనే వారిని పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో జొరబడ్డారు. పౌలును బహిరంగంగా మాట్లాడకుండా శిష్యులు ఆపివేశారు. ఆసియా దేశాధికారులలో కొందరు పౌలుకు స్నేహితులు. నాటకశాలలోకి వెళ్లవద్దని పౌలును వేడుకున్నారు. అలెగ్జాంద్రును వేదిక ఎక్కించారు. ఇతడు పౌలుతో కూడా ఉన్న విశ్వాసి. అతన్ని చూడగానే జనం ఒక్కపెట్టున ఆర్తెమిదేవికి జై, ఆర్తెమిదేవికి జై అంటూ కేకలు పెట్టారు. అలా 2 గంటల సేపు ఆర్తెమికి జై కొడుతూనే ఉన్నారు. అలెగ్జాంద్రును వారు మాట్లాడనీయలేదు. అప్పుడు కరణము అనగా పట్టణ కార్యదర్శి వారిని సముదాయించాడు. అన్నాడు, ఎఫెసు పౌరులారా, ఈ మహాదేవి, ఈ బ్రహ్మాండమైన ఆలయం గొప్పవి అని అందరికీ తెలుసు. మీరు శాంతము గలిగి వ్యవహరించండి. తొందరపడి ఏమీ చెయ్యకండి. వీరిని గురించి ఎందుకింత గొడవ చేస్తారు? వీరు మన దేవతను దూషించలేదే. వృత్తిపరంగా స్వర్ణకారులకు న్యాయం జరగాలంటే మనకు న్యాయ సభలున్నాయి గదా. ప్రతి సమస్య క్రమమైన సభలో పరిష్కారమవుతుంది. మీరేమీ కంగారు పడకండి. ఇలా దొమ్మిగా అల్లరి దౌర్జన్యాలకు తలపడకండి. శాంతి భద్రతల సమస్యలు తెచ్చిపెట్టకండి. ఇంతటితో పౌలు సేవ ఎఫెసులో ముగిసింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా?
ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు ఒక్కసారి సమీక్షించుకుందాము. 1. పరిశుద్ధాత్మ లేనిది క్రైస్తవ అనుభూతి సంపూర్ణము కాదు. 2. పౌలు చేతిగుడ్డలు, నడికట్టు కాదు. దేవుడు పౌలు ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించాడు. 3. క్రీస్తు చేసింది, చెప్పింది మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. క్రీస్తునందు మతమౌఢ్యానికి తావులేదు. 4. క్రైస్తవ సానుభూతి క్రియారూపంలో సహాయపడాలి. పౌలు మనస్సు అలాంటిది. 5. పౌలుకు భయం లేదు. అందరూ తమ క్షేమం మొదట చూచుకుంటారు, కాని పౌలు తన క్షేమం చివరిది అనుకుంటాడు. ఎఫెసు అల్లరిలో పౌలు వైఖరి చూడండి. 6. పౌలుకున్న ధైర్యం, సాహసం, నిరీక్షణ ఎంతో అసాధారణమైనవి. కాని ప్రియశ్రోత, పౌలు మనలాంటి స్వభావము గల మనుష్యుడే. మనం అతనిలాంటి స్వభావము గలవారం కాలేకపోతున్నాము. ఎందుకని? ఆత్మ పరీక్ష చేసుకోండి. పాఠం ఇంతటితో సమాప్తం. దేవుడు మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.